హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ టమాటా గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ అండి, చాలా స్పీడ్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది రైస్, చపాతీ, రోటీస్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకుని, నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. తర్వాత టమాటాని, క్యాప్సికమ్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం పల్లీలు ఉంటాయి కదా, వాటిని వేపుకొని కొంచెం అందులోకి కొబ్బరిని కూడా వేసుకుని, ఉప్పు, కారం, అదేవిధంగా కొంచెం వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని బాగా మగ్గిన తర్వాత మనం అందులోకి క్యాప్సికము, అల్లం వెల్లుల్లి పేస్టు, బఠానీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకుని బాగా వేపుకొని ఒకసారి అందులోకి ఉప్పు, అదేవిధంగా గరం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మనం ఒక 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. నేను ఆయిల్ కూడా చాలా తక్కువే వేసానండి. ఇందులోకి లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకుంటే కర్రీ అనేది తయారవుతుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.